హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం స్మాల్ కేస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో నాకు చాలామంది కామెంట్ సెషన్లో స్మాల్ కేస్ ఏ విధంగా యూజ్ చేయాలని అడిగారన్నమాట. సో ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్కి ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం మార్కెట్ అనేది హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. సో ప్రస్తుతం బల్క్ అమౌంట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదనమాట. సో మీరు కానీ మార్కెట్ ఎంతవరకు పెరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సిప్ మోడ్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో సిప్ మోడ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నార్మల్గా మీరు ఎవ్రీ మంత్ కూడా కొన్ని స్టాక్స్ తీసుకొని దాంట్లో ఎవ్రీ మంత్ మీ అంతగా మీరే బై చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకొని ఎవ్రీ మంత్ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక స్మాల్ కేస్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం స్మాల్ కేస్ యూజ్ చేసి కొన్ని స్టాక్స్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక జస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్మాల్ కేస్ అని టైప్ చేయండి. లేదు మీరు మొబైల్ యూజ్ చేస్తుంటే కనుక మనకి ప్లే స్టోర్లో స్మాల్ కేస్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకున్నా సరిపోతుంది. మీరు జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్మాల్ కేస్ అని టైప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నేను కొంచెం జూమ్ చేస్తాను సో దట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ ఉంటుంది, ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిఫరెంట్ బ్రోకర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. మీరు ఏదైతే బ్రోకరేజ్ యాప్ యూజ్ చేస్తున్నారో ఆ లాగిన్స్ అనేవి ఇచ్చి దీంట్లో మనం లాగిన్ అవ్వాలన్నమాట. మనం భయపడాల్సిన అవసరం లేదు, స్మాల్ కేస్ అనేది సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో మన లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ జీరోదాతో లాగిన్ అయ్యాను. సో జస్ట్ మీరు లాగిన్కి వెళ్ళి అక్కడ మీకు ఏదైతే బ్రోకరేజ్ యాప్ ఉంటుందో ఆ బ్రోకరేజ్ యాప్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ జీరోదాలో అయ్యాను అనమాట. సో ఇది నా అకౌంట్. సో ఓపెనింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది, ఆ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ షేర్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ ప్లేస్ ఆర్డర్ అని కొడితే కనుక మనం ఆటోమేటిక్గా మార్కెట్ అవర్స్లో మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. మనకి షేర్స్ అనేవి వచ్చేస్తే మన అమౌంట్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 5 స్టాక్స్ అనేవి చూపిస్తాను ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలనేది. సో ఈ స్టాక్స్ నేను అరౌండ్ 1.5 month నుంచి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్మాల్ కేస్ ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడు ఏదైతే స్టాక్స్ చూపిస్తున్నానో సేమ్ స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలని రూల్ లేదు ఫ్రెండ్స్. మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఏదైతే ఇష్టమైన స్టాక్స్ ఉంటాయో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ స్టాక్స్ మనం ఈ స్మాల్ కేస్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 2 స్టాక్స్ అనేవి స్మాల్ కేస్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మినిమం 2 స్టాక్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ కంపెనీస్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు క్రియేట్ చేయకుండా వీలే ఏమైనా కొన్ని మంచి కంపెనీస్ లిస్ట్ తయారు చేసే ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ కేసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇన్వెస్టర్స్కి స్మాల్ బీటా అని, ఈటీఎఫ్ స్మాల్ కేస్ అని, లాంగ్ టర్మ్ కానీ, డివిడెండ్ అండ్ ఇన్కమ్ కోసం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్, సో బంచ్ ఆఫ్ స్టాక్స్ వీలే ప్రొవైడ్ చేస్తారు. మీరు అవి చెక్ చేసుకునే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ అని ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో కూడా మనకి సిఏజీఆర్ రిటర్న్స్ ఇస్తుందో కూడా మనకి చూపిస్తారనమాట. సో అలాగే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ స్టాక్స్ని మీరే సెలెక్ట్ చేసుకుని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 5 స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మినిమం 10 to 15 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత హోల్డింగ్ పీరియడ్ ఇంకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ మంత్ కూడా సిప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఒక 5 స్టాక్స్ అవి కూడా గ్రోత్ స్టాక్స్ తీసుకున్నా, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అవి కాకుండా సో మంచి గ్రోత్ స్టాక్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఆ ఈ స్టాక్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలని లేదు, మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు ఏదైతే ఇష్టమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ స్టాక్ ఒక 5 స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ టాటా ఎలాక్సీ అనమాట. సో ఇది నా ఫస్ట్ స్టాక్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా. జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆ నేమ్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ 100 క్వాంటిటీ ఉంటుంది, ఇది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టాక్స్ లిస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను టాటా ఎలాక్సీ, అలాగే నా సెకండ్ షేర్ వచ్చేసరికి నేను లారెస్ ల్యాబ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లారెస్ ల్యాబ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి నేను నవీన్ ఫ్లోరెన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా కొంత కాస్ట్లీ స్టాక్స్, అంటే కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉన్నవి. సో రెండు స్టాక్ వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువ అనమాట. బట్ నేను 2 షేర్స్ చొప్పున తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్, అపోలో హాస్పిటల్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి యాపిల్ ఇండియా ఫ్రెండ్స్. సో యాపిల్ ఇండియా కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే యాపిల్ ఇండియా రీసెంట్గా తగ్గింది కదా. సో మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 5 స్టాక్స్ యాడ్ చేస్తాను. మీరు కూడా మీకు ఏదైతే ఇష్టమైన స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టాక్స్ యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం 2 స్టాక్స్ యాడ్ చేయాలి.
ఆ తర్వాత మీరు ఎన్నైనా సరే యాడ్ అనేది చేసుకోవచ్చు. మాక్సిమం 20 లిమిట్ ఉంటుంది అనుకుంటా. కావాలనుకుంటే ఇంకో స్మాల్ కేస్ కూడా క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక 5 స్టాక్స్ అనేవి యాడ్ చేశాను. సో వాటి యొక్క ప్రైజెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి వాటి ప్రైజెస్ అనమాట. సో అలాగే వెయిటేజ్ ఉంటుంది. సో వెయిటేజ్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎన్ని షేర్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ కస్టమ్ వెయిటెడ్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఈక్వి వెయిటెడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కస్టమ్ వెయిటెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వెయిట్స్లోకి వచ్చి షేర్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా షేర్స్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఎన్ని షేర్స్ ఇన్వెస్ట్ చేద్దాం కూడా అన్ని చేయొచ్చు. సో మీరు జస్ట్ ఇక్కడ కస్టమ్ వెయిటెడ్ అలాగే ఇక్కడ షేర్స్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ కంపెనీలో యాపిల్లో ఎన్ని షేర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ కూడా 2 షేర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో బై చేద్దాం అనుకుంటున్నా. సో అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా ఒక 2 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నా. నవీన్ ఫ్లోరిన్ కూడా ఒక 2 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నా. టాటా ఎలక్సీ కూడా ఒక 2 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నా. సో లారెస్ ల్యాబ్ వచ్చేసరికి ఒక 8 షేర్స్ పర్ మంత్ చొప్పున తీసుకుందాం అనుకుంటున్నా. ఓవరాల్గా నా స్మాల్ కేస్ వాల్యూ చూస్తే కనుక 38,000 అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీ మంత్ కూడా ఒక 38,000 అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ అనేవి తీసుకొని దాంట్లో మీకు ఏదైతే మన క్యాపిటల్కి తగ్గట్టుగా మనం ఎన్ని షేర్స్ తీసుకుందాం అనుకుంటాం అన్ని షేర్స్ తీసుకొని ఓవరాల్ వాల్యూ చూసుకొని మనం జస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ నో కొడితే కనుక మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. లేదు సేవ్ డ్రాఫ్ట్ అని కొడితే సేవ్ అయ్యి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రియల్గానే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రోత్ స్టాక్స్ అని నేమ్ ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇది లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో అలాగే ఓవర్వ్యూ వచ్చేసరికి గ్రోత్ స్టాక్స్ ఏదైనా ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అని ఇస్తున్నా. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అనమాట. జస్ట్ ఓవర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నానంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం తీసుకుంటున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. సో మంత్లీ సిప్ చేద్దాం అనుకుంటున్నారా లేదా బల్క్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా. ప్రస్తుతం మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి మనం మంత్లీ సిప్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనమాట. సో అలాగే మీకు ఆ ఏ స్టాక్స్లో ఎన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇక్కడ స్టాక్స్ లిస్ట్ అంతా వస్తుంది. అలాగే కింద అమౌంట్ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్ పైనకి వచ్చి కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని క్లిక్ చేస్తే కనుక సో మనకి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. అన్ని షేర్స్ కూడా మనం బై అవుతాయి. స్టార్ట్ మంత్లీ సిప్ అంటే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ నెక్స్ట్ మంత్ ఇది జూలై మంత్ 2 కాబట్టి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 2 మళ్ళీ కూడా మనకి ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనకి ఫండ్ బ్యాలెన్స్ ఉంటే కనుక మనం దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2nd మంత్ కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ మంత్ కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర ఆ పర్టికులర్ మంత్లో మనీ లేవు, ఇన్వెస్ట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ చూసుకొని మన దగ్గర మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా స్కిప్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట. సో వన్స్ ఇలా చేసిన తర్వాత జస్ట్ కిందకు వచ్చి స్టార్ట్ మంత్లీ సిప్ అని కొడితే కనుక సిప్ ఆర్డర్స్ ఆర్ నాట్ ప్లేస్డ్ ఆటోమేటికలీ యూ విల్ బి నోటిఫైడ్ ఆన్ ద డ్యూ డేట్. సో ఇప్పుడు ప్రస్తుతం అవ్వదు బట్ డ్యూ డేట్ రోజు మనకి ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి వెయిటింగ్ స్టేటస్ వెయిటింగ్ వస్తుంది. ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఎప్పుడు ప్లేస్ అవుతుందంటే రేపు హాలిడే ఎల్లుండి హాలిడే కాబట్టి జూలై 5th మండే. సో మండే అనేది మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇన్ ద మీన్ వైల్ మనకి ఏంటంటే మన ఫండ్ బ్యాలెన్స్లో అమౌంట్ ఉండాలి. నేను జీరోదా నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మన ఫండ్ బ్యాలెన్స్లో అమౌంట్ ఉంటే కనుక సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది మన ఆర్డర్స్. మనం ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేసాము, మన ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ అయింది, జూలై 2 ప్లేస్ అయింది. బట్ మనకి ఈ షేర్స్ ఎప్పుడు వస్తాయంటే మండే వస్తాయి అనమాట. ఎందుకంటే రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి మండే వస్తాయి. సో ఈ విధంగా మనం మన ఆర్డర్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ఆర్డర్ ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతుంది. ఈ షేర్స్ అన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే ఏదైతే మన జీరోదా ఉంటుందో జీరోదా పోర్ట్ఫోలియో ఉంటుందో ఆ హోల్డింగ్స్లో మనకు ఆటోమేటిక్గా ఆ షేర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ స్మాల్ కేస్ పోతే మన ఈ షేర్స్ అన్ని ఏమవుతాయంటే ఏమీ అవ్వవు. మన పోర్ట్ఫోలియోలో మనం ఏదైతే బ్రోకరేజ్ అకౌంట్ యూస్ చేస్తున్నామో దాంట్లో కనిపిస్తాయి అనమాట. సో ఇలా బై చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా సిస్టమేటిక్గా ప్లానింగ్గా చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా కాకుండా డైరెక్ట్గా మీ యాప్లోకి వెళ్ళి బై చేస్తే కనుక ఈ మంత్ ఒక 5 షేర్స్ తీసుకుంటారు, నెక్స్ట్ మంత్ ఇంకో కొత్త కంపెనీ యాడ్ చేస్తారనమాట. అలా కాకుండా మీరు ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేద్దాము, ఈ కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇది స్మాల్ కేస్ యూస్ చేసి ఫ్రెండ్స్ వన్స్ మనకి స్మాల్ కేస్
ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మన షేర్స్ అన్నీ వస్తాయి. సో అది మీకు నేను పోస్ట్ చేస్తాను. మండే మన ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, మీరు చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ మంత్ కూడా నేను ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవి ఎటువంటి రికమెండేషన్స్ కాదు, మీరు కూడా అనాలిసిస్ చేసి మీకు ఏదైతే లాంగ్ టర్మ్లో మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా స్మాల్ కేస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఇది మనకి స్మాల్ కేస్ గురించి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలా మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.